హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కందిపప్పు వండుతున్నాను ఫ్రెండ్స్. కందిపప్పు ఇది ఒక 100 గ్రాములు. ఇది ఈసారి అయితే బచ్చల కూర తీసుకున్నాను ఫ్రెండ్స్. బచ్చల కూర కంటికి మంచిది అంటారు. మా చిన్నప్పుడు అయితే ఎర్ర బచ్చలు తీగ ఉండేది ఫ్రెండ్స్. ఆకులు కట్ చేసుకొని పప్పులో వేసుకునేవాళ్ళం. ఆ కాయలు వచ్చేసి లిప్టిక్ లాగా పేదాలకు రాసుకునేవాళ్ళం. చిన్నప్పుడు చాలా సరదాగా ఉండేది కదా. మళ్ళీ ఆ రోజులు రావు, అయితే జ్ఞాపకాలు చేసుకుంటాం అంతే. ఈ టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు చిన్నవి కాబట్టి 3 తీసుకున్నాను ఫ్రెండ్స్. త్వరగా అయిపోయేది. అసలు ఎంత ఈజీ అంటే ఇప్పుడు కుక్కర్లో వచ్చాక చాలా ఈజీ అయిపోయింది ఫ్రెండ్స్. లేదంటే ఈ పప్పు ఉడకటానికి చాలాసేపు పట్టేది పుల్లల పొయ్యిల మీద. అయితే ముందు ఏ వేసినా కానీ ఉడకవని పెద్దోళ్ళు ఉప్పు వేసినా ఉడకదని చెప్పేసి ఈ పప్పు కొద్దిసేపు నానబెట్టి కొద్ది నూనె వేసి ఉడికిన తర్వాతే కూరగాయ ముక్కలు వేసుకునేవాళ్ళు ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ కలిపి పెట్టేసి ఒక 3 విజిల్స్ వస్తే పప్పు అయితే అయిపోతుంది. తాలింపు వేసుకుంటే ఎంత సింపుల్గా అయిపోయే కూరలో చూసారా. ఇప్పుడు పప్పు ఈజీ అయిపోయిందనమాట. ఇప్పుడైతే నేనైతే పప్పు వండబోతున్నా. ఇవి అయితే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో కడుక్కొని ముందు పప్పు కడిగి పెట్టుకున్న తర్వాత ఇవన్నీ కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అన్నీ కుక్కర్లో వేసేసి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి విజిల్లో వచ్చాక తాలింపు వేసేసుకోవటమే. ఈరోజు అయితే ఇది వండుతున్నాను ఫ్రెండ్స్. పప్పు అంటే రోజు తింటారు ఫ్రెండ్స్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్స్ వేసి పప్పు వండితే మాత్రం రోజు వద్దనకుండా తింటారు ఫ్రెండ్స్ పిల్లలు. పప్పు అయితే కడిగేసుకున్నాను ఫ్రెండ్స్. కడుక్కొని కొద్దిగా నీళ్లు పోసుకొని 1 స్పూను ఆయిల్ వేసాను. ఒక అర టీ స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను. ఇది కడిగి పెట్టాం కాబట్టి మనం వెజిటేబుల్ ఆకుకూరలు కట్ చేసుకునే దాకా కొంచెం నానుతుంది ఫ్రెండ్స్ పప్పు. అవి అయితే కట్ చేసుకుంటాను. అన్నం కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. పప్పు అన్నం ఒకసారి అయిపోతుంది. పప్పు అయితే పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ వెలిగించలేదు, పప్పు నానుతుంది. ఈలోగా ఈ ఆకుకూరలు అన్నీ తీసి శుభ్రం చేసుకొని ముందు కొద్దిగా ఉప్పు నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా కట్ చేసుకున్న దాకా ఆకు నానబెట్టుకుందాం. చాలామంది ఏం చేస్తారంటే ముందు కట్ చేసాకే కడుగుతారు ఫ్రెండ్స్. అలా కడిగితే ఏమైందంటే దీంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి ఫ్రెండ్స్. అందుకనే ముందు ఆకుని బాగా ఇలా నీళ్ళల్లో పెట్టి జాడించాలి. వర్షాకాలం దుమ్ము ఏమైనా ఉన్నా కానీ పోతాయి. ఇలా జాడించిన తర్వాత ఉప్పు వేసి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మంచినీళ్ళతో కడుక్కోవాలి. అప్పుడు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏమన్నా పోకుండా అవన్నీ మన ఒంటికి అయితే పడతాయి. మనం తిన్నదానికి చేసుకున్నదానికి సరిపోద్ది ఫ్రెండ్స్. మనం ముందే అన్నీ పోగొట్టుకుంటే ఇంక మనం తినేమి ఉపయోగం. ఇలా ఉప్పు వేసేసుకొని నీళ్లు పట్టేసి నానబెడతాను. ఇలాగా ఉప్పులో ఇలా నానబెట్టి తర్వాత మళ్ళీ మంచినీళ్ళతో 2-3 సార్లు కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఆకుకూరలు కంపల్సరిగా కడగాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసి వేసేసాను ఫ్రెండ్స్. అలాగే కారం కూడా వేసేసుకుందాం. నేనైతే 2 స్పూన్లు తీసుకున్నాను. పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి మీరు తగినంత, మీరు తినగలిగినంత వేసుకోండి ఫ్రెండ్స్. కొంతమంది పిల్లలు, చిన్నపిల్లలు కారం ఎక్కువ తినరు, తగ్గించేసుకోండి. మేమైతే కారం తింటాం కాబట్టి 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కట్ చేసుకున్న ఈ బచ్చల కూర ఆకు కూడా పెట్టేద్దాం. ఒక 3 విజిల్స్ వస్తే ఆపేసుకొని తాలింపు పెట్టుకోవటం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఏదో ఒక ఆకుకూర పప్పులో పెట్టి పిల్లలకు తినిపిస్తే మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే ఉట్టిది ఏ పుళ్ళు పెట్టకూడదు అంటున్నారు. పెట్టినా తినరు ఫ్రెండ్స్. ఎందుకంటే అది ఎవరికి ఇష్టం ఉండదు ఫ్రైలు అంటే. కొంత బాలంతప్పుడైతే నాకు తోటకూర ఇలాంటి ఆకుకూరలు ఫ్రై చేసి పెడితే అస్సలు తినబుద్ధి వేసేది కాదు, వాంతి వచ్చినట్టు ఉండేది. అది ఎంతమందికి ఇష్టం ఉండదో తెలియదు కానీ నాకైతే ఇష్టం ఉండేది కాదు. అప్పుడు కూడా పప్పులో నీళ్ళు, పొంగు నీళ్ళు అంటారు కదా, వాటిలోనే లైట్గా సాల్ట్ వేసి ఇచ్చేవాళ్ళు. అదే తినేదాన్ని బంగారం లాగా. చూసారా ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. అన్నీ అడుగున ఉన్నాయి కాబట్టి విజిల్ వచ్చినా కానీ పైకి పొంగు రాదు. ఇప్పుడు మనం స్పూను మూత వేయాల్సిన పని లేదు ఆకుకూరలు ఏదైనా పెట్టినప్పుడు. ఇప్పుడు మూత పెట్టి విజిల్స్ వచ్చాక చూపిస్తా ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకున్నాను ఫ్రెండ్స్. 3 విజిల్స్ వచ్చిందాక పెడతాను.
కుక్కర్ మూత పెట్టాక గుర్తొచ్చింది ఫ్రెండ్స్, చింతపండు పెట్టడం మర్చిపోయా. మీరు తినేదాన్ని బట్టి పెట్టండి, ఎందుకంటే ఈ బచ్చల కూర టేస్ట్ ఉండదు. పులుపు ఉప్పు అనేది ఏం తెలియదు, ఒక జిగురు తప్ప దీంట్లో ఏమి ఉండదు. కాకపోతే బెనిఫిట్స్ అయితే బాగుంటాయి. పులుపు కోసం ఒక మొక్క అయితే వేసాను. మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే అన్నం చూద్దాం ఫ్రెండ్స్. అన్నం అయిపోయింది, దీన్ని ఆపేసుకుంటా ఫ్రెండ్స్. మూడు విజిల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్, ఆపేస్తున్నాను స్టవ్. ఆవిరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసుకొని రుబ్బుకుంటాను. ఈలోగా ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. జీలకర్ర, తాలింపులు, ఎండుమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకున్నాను. దీంట్లో జీలకర్ర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే బచ్చల కూర వాతం బంగాళదుంపలాగా, జీలకర్ర వేస్తే ఆ వాతం కొట్టేస్తుంది. అందుకనే నేను ఎక్కువ వేస్తాను ఫ్రెండ్స్ జీలకర్ర. నాకు దాని స్మెల్ కూడా ఇష్టం. చూసారా, ఉడికిపోయింది. దీన్ని కొద్దిగా మెత్తగా రుబ్బుకుందాం. ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈలోగా తాలింపుకి గిన్నె పెట్టేసుకున్నాను. నూనె పోసుకుందాం. నూనె అయితే పోసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కొక్కటి వేసేద్దాం. ముందుగా తాలింపులో జీలకర్ర వేసేసుకుందాం. తర్వాత వెల్లుల్లి వేసేసుకున్నాం. ఇప్పుడు వేగాక కరివేపాకు, ఉల్లిపాయ కూడా వేసేసుకున్నాం. పప్పు అయితే మెత్తగా రుబ్బుకున్నాను ఫ్రెండ్స్. ఇది పక్కన పెట్టేసుకుందాం. తాలింపు కూడా వేసిపోయింది ఫ్రెండ్స్. ఇంగువ అలవాటు ఉన్న వాళ్ళు ఇంగువ కొంచెం వేసుకోండి, లేని వాళ్ళు ఇష్టం లేదన్న వాళ్ళు స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పోపు వేసేస్తున్నాను. దీని వెంటనే ఇలా పప్పు కప్పు వేసామనుకో ఫ్రెండ్స్, ఆ స్మెల్ అనేది పప్పు మొత్తం పడుతుంది. కొంచెం పప్పు కళాయిలో వేసుకోవాలి. మీకు తెలియదు కాదు, కాకపోతే ఏంటంటే నేను చేసేది చూపించాలి కదా, అందుకనే ఫ్రెండ్స్. పప్పు అయితే రెడీ అయిపోయింది. చూసారుగా, బచ్చల కూర పప్పు ఎంతో బాగుంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మామిడికాయ పచ్చడి కానీ, వడియాలు, మజ్జిగ మిరపకాయలు వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, వేడి వేడి రైసు, బచ్చల కూర పప్పు, మామిడికాయ పచ్చడి ఫ్రెండ్స్. బయట ఫుల్ వర్షం అయితే వదలట్లేదు. ఏది తప్పినా తినటం, ఇంట్లో పని చేసుకోవటం తప్పదుగా ఫ్రెండ్స్. చూసారుగా, నేనైతే అన్నం పెట్టుకున్నాను. మామిడికాయ పచ్చడి, పప్పు వేసుకొని. ఈ పచ్చడి చేసుకుందే వర్షాలకు తింటాను ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి, తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కూడా తెలిసిద్ది కదా, ఏ ఊరు నుంచి చూస్తున్నారు అనేది కూడా. మీ ఊరు కూడా పెట్టండి ఫ్రెండ్స్. నిన్నైతే నేను ఫుల్ వర్షం పడుతుంటే వేడివేడి అన్నంలో నూనె, కారం కలుపుకొని తిన్నాను. చిన్నప్పుడు దాకా గుర్తొచ్చింది ఫ్రెండ్స్. అలా తినాలనిపించింది, తిన్నాను. ఒక్కోసారి అలాగ అనిపిస్తుంది. నేనైతే తినబోతున్నాను, మీరు తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.